ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సినిమా ఈ రిలీజ్ ప్రాసెస్లో ఎక్కడైనా సరే ఆర్పి పట్నాయక్ గారు ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మనసంతా నువ్వే అనే సినిమాకి ఒక ప్రాణం మ్యూజిక్. డెఫినెట్ అన్డౌటెడ్లీ ఇది ఆయన సినిమా, ఇది మీ సినిమా. ఆయన పాత్ర చాలా పెద్దది. బాగా పెద్దది. అలాంటిది ఈ సినిమా రిలీజ్ అవుతుంటే ఆయన ఎక్కడ బయట ప్రమోషన్స్లో కనిపించట్లేదు. లేదు, ఆయన మంచిగా వీడియో చేసి ఇచ్చారు వెంటనే. ఫస్ట్ మీటింగ్ ఆయనతోనే. అంటే మీకు ఈవెంట్ పెట్టుంటేనేమో న్యాచురల్లీ పెర్ఫార్మెన్స్ ఉండేది, స్టేజ్ మీద కనబడటము, పాటలు అన్నీ మళ్ళీ పెర్ఫామ్ చేయటము, ఇలా ఈవెంట్. బట్ ఈవెంట్ లేదు, ఓన్లీ డిజిటల్ ప్రమోషన్లో ఎవరైనా ఎక్కడ కనబడతాము. ఇలా మనలాగా ఇంటర్వ్యూలు చేయమంటే ఆయన హీఈస్ రెడీ. ఆ టైటిల్ పడేటప్పుడు నీ స్నేహం ఇక రాదు అని చిన్న 2 లైన్లే. అవును, అసలు ఆ టైటిల్ పడుతున్నప్పుడు ఎంత ఫీల్ ఇస్తుందంటే అసలు మొత్తం సినిమా తాలూకు సోల్ ఆ నోట్స్లో ఉంది. మనసంతా నువ్వే. అందుకే ఇప్పటికీ నేను ఎక్కడైనా ఆర్పి గారు స్టేజ్ మీద కనబడితే నేను అది ఒకసారి పాడించుకుని వినకుండా దిగను స్టేజ్. అండ్ ఇంకో వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. అంటే ఆయన ఒక పాటని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకి నచ్చాలి ముందు పాట. ఆయనకి నచ్చందే పాట ఇవ్వడు. టైంకి ముందే ఇచ్చేసి నాకు డబ్బులు వస్తాయి కదా, ఇలాంటి మెంటాలిటీ కాదు ఆయనది. ఇంత అద్భుతమైన కథ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాటలు రాయడానికి ఆయన పడిన కష్టం ఎటువంటిది? ఆయన అసలు ఏం కష్టపడలే. ఆయనకి ఏమి కష్టం, ఇప్పుడు పని వచ్చిన వాడికి కష్టమే ఉంటుంది. అంటే ఆ ఎవరైనా శాస్త్రి గారిలా రాయాలనుకుంటే కష్టపడాలి. ఆయన తనలో తను ఎంత మదన పడి ఈ పాటలు రాశాడు అని. ఆయన హాయిగా రాత్రిపూటలు కూర్చుని అందరూ పడుకుని నాకు లేచి రాసి పొద్దున్నే లేపి వినిపించేసేవాళ్ళు. కిటకిట తలుపుల పాట అయితే రికార్డింగ్ థియేటర్లో చిత్రగారు ఉండగా ఫస్ట్ పల్లవి పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ పల్లవి ప్రాక్టీస్ చేసి పాడేలోపు ఫస్ట్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. అది అయ్యేలోపు సెకండ్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ ఆ నైట్ అమెరికా వెళ్ళిపోతున్నారు. నాకు ఫస్ట్ షూటింగ్ అదే. సో అసలు రీవిజిట్ కూడా చేయలేదు మేము ఆయన ఏం రాశారని. తూనీకి అయితే 53 చరణాలు రాసి నీకు కావాల్సిన 2 చరణాలు తీసుకోరా అన్నారు. 53 చరణాలా? అన్నీ బాగున్నాయి. ఓ చరణం నుంచి 2 లైన్లు, ఇంకో చరణం నుంచి 2 లైన్ల కింద, అలా నేను మొత్తం ఇప్పుడు సినిమాలో 8 లైన్లు, 4 లైన్లు ఒక చరణం కింద తీసుకున్నాను. నేను విజువల్గా ఏవి అయితే అరకులో చెప్పగలనో అవే తీసుకున్నా అంతే. అప్పుడు నా ప్రాధాన్యత షూటింగ్కి కంఫర్టబుల్గా ఉండాలి. సో రైల్వే ట్రాక్ మీద తీయగలను. సో ఓసారి ఇటువైపు వస్తుంది, మళ్ళీ అటువైపు వస్తుంది, ఈ రైలుకి సొంత ఏదో గుర్తు రాదు, అలా కూకు బండి మా ఊరు ఉంది ఉండిపోవే మాతో పాటు, ఇది తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక లొకేషన్ దొరికేసింది. అలా సెలెక్ట్ చేసుకున్నాను. తూనిగా యాజ్ ఇట్ ఈజ్. తూనీగా ప్లేస్లో అబ్బోసి అని పెట్టమని ఎంఎస్ రాజు గారు గొడవ. ఆ అబ్బోసి అంటే మనం పిల్లల్ని బుగ్గగిల్లి అంటాము, సో నాకు వద్దని నేను. అయితే చాలా రోజులు దాన్ని శాస్త్రి గారు నాకు సపోర్ట్ చేసి తూనిగా నాకు ఓకే. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా బాల్యంలో నాకు గుర్తుంది, ఇనప చువ్వకి ఇలా ఒక రెక్కలాగా ఉంటుంది, దాన్ని ఇలా పెట్టి ఫట్ అని కొడితే తూనిగలాగే గుర్తుంది, దాన్ని తూనిగా అనేవాళ్ళం. అలాగే రేకు కప్పలని ఇలా కొడితే బెక్ 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 అని సౌండ్ వస్తుంది రేకులతోటి. ఈ 2 నా ఫేమస్ చైల్డ్హుడ్ టాయ్స్. సో నేను అది ఎక్కడైనా దొరుకుతుందని తూనిగా అన్నాను, పిల్లలు దాంతో ఆడుకుంటారని. నాకు అది దొరకలేదు, ఒరిజినల్ తూనిగా పెట్టి. దాంట్లో నేను షూటింగ్ చేసే టైంకి అవి లేవు మార్కెట్లో. దాంట్లో ఒక లైన్ ఉంటుంది తూనిగా పాటలో, సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా. ఏమి లైన్ సార్ అది? అంటే పసిపిల్లల మీద పాట రాస్తా అంటే వాళ్ళకి ఆట టైం తెలియట్లా, అదొక స్వచ్ఛమైన బాల్యం. అంటే ఆయన కూడా ఆ బాల్యంలోకి వెళ్ళిపోయి రాసిన లైన్ లాగా ఉంది అది. అండ్ ఎవరినెప్పుడు తన వల్ల అసలు మన సినిమాకి రాసిందే కాదు. అవునా? ఆల్రెడీ ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్లో శాస్త్రి గారు స్వయంవరంకి ముందు అవునన్నా కాదన్నా ఏదో టైటిల్ తోటి ఫస్ట్ అనౌన్స్ చేసింది చంద్రసిద్ధార్థ గారి డైరెక్షన్లో. దానికి రికార్డ్ చేసిన పాట ఇది. ఓకే. అది డైరెక్టర్ మారారు, సెటప్ మారింది. వేణుగారు యాజ్ ఇట్ ఈజ్, ప్రొడ్యూసర్ సేము, త్రివిక్రమ్ గారు సేము. చంద్రసిద్ధార్థ గారు బయటకు వచ్చినప్పుడు ఆర్పి గారు కూడా వచ్చారు. తర్వాత విజయభాస్కర్ గారు, కోటి గారు అటాచ్ అయ్యారు. ఆ పాట అలా ఉండిపోయింది. నాకు సరదాగా చెప్తే నాకు మధ్యలో బీజిఎంలు చాలా లెంగ్తీగా ఉన్నాయి, అవి తీసేసి
అసలు బీజిఎంఏ వద్దు, ఎందుకంటే నాకు క్లైమాక్స్లో వస్తుంది, ఇక్కడ అసలు పాటే నిలబడదు, నాకు జస్ట్ ఆ ఎమోషన్కి సపోర్ట్ చేస్తే చాలు, ఒక రీ రికార్డింగ్లా కావాలి. సో బీజిఎమ్స్ తీసి ప్రేమ ప్రేమ అన్నది అటాచ్ చేసేసింది ఒక చరణంకి ఇంకో చరణంకి మధ్యలో, జస్ట్ 4 సార్లు ప్రేమ అని వదిలేయండి కోరస్లో. అంటే అప్పుడు శాస్త్రి గారు వృత్తి ప్రేమ ప్రేమ ఏమంటాం, ఆల్రెడీ కిటకిట తలుపులు అన్నాగా, అంటే ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ అందాము, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్రేమ అంటే ఇంక ఇంతే అని, విరహం తప్ప ప్రేమకి విజయం లేదు అన్నది ఒక స్టేట్మెంట్ అన్నా ఉంటుంది ఏదో ఒకటి అని ఆయన మార్చారు. ఇది తప్ప అసలు ఆ పాట రాయలేదు. అదే యాజిటీస్ సాంగ్ అలా ఉండిపోయింది. ఎవరిని ఇప్పుడు తలవాళ్ళు కిటకిట తలుపులు అలా రాశారు, తూనికి ఇలా రాశారు. నేను హాయిగా వాళ్ళ ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో క్రికెట్ ఆడుకుంటూ, ESPN స్పోర్ట్స్లో క్రికెట్ ఆడుకుంటూ, కంప్యూటరైజ్డ్ క్రికెట్ మంచిగా 4లు 6లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే, ఆయన కూడా మధ్య మధ్యలో వచ్చి భలే ఆడావు అంటూ మా పిన్ని గారు పులిహార దద్దోజనం టిఫిన్లు ఉప్మాలు అవి చేసి పెడుతుంటే తిని పాటలు అయిపోయాయి. కష్టపడి రాయటాలు అది ఆయనకేం కష్టం. అండ్ ఈ మొత్తం అంటే ఇంత అద్భుతమైన జర్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా ఎంఎస్ రాజు గారు మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారు ఆ సక్సెస్ తర్వాత? మేము తర్వాత ఆట సినిమా కూడా చేశాక, అంటే ఇమ్మీడియట్గా మనసం తనువే తర్వాత నేను బాగా తిరుగుతూ ఉన్నాను. తర్వాత నేను ఎంఎస్ రాజు గారు నేను రెగ్యులర్గా కలుస్తున్నాను. నేను కమర్షియల్ లెక్కలే అడుగుతున్నాను. కమర్షియల్ అది ఇంత వచ్చిందా ఈ సినిమా, అట్లా ఇంత ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ మనకి చెప్తుంది కదా. నాకు సెకండ్ వీకో థర్డ్ వీకో అశ్విని దత్ గారు అమ్మాయి స్వప్న దత్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు ఓడియన్లో. వెళ్ళే ముందు నాకు చెప్పారు, నేను టికెట్స్ చెప్పనా అంటే, లేదు మా మేనేజర్ చెప్పేశారు, ఊరికే నేను వెళ్తున్నానని చెప్దామని మీకు కాల్ చేశాను అన్నారు. అయితే నేను వెయిట్ చేస్తాను, మీరు చూడంగానే కాల్ చేయండి అన్నాను. వాళ్ళు సినిమాల్లో పుట్టి పెరిగిన పిల్లలు కాబోయే ప్రొడ్యూసర్లు అన్నది అప్పటికే తెలుసు. సో న్యాచురల్గా ఒక సినిమాని వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు, ఇది ఎంత హిట్ అయింది, షో అయ్యాక కాల్ రాలే. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, మధ్యలో నేనే చేశా. ఏమిటి వీళ్ళు అసలు వెళ్ళలేదా సినిమాకి, మొహమాట పడి మళ్ళీ ఏమైనా షెడ్యూల్ మారిందా, వాళ్ళకి ఏదైనా పని ఉండి ఫ్రెండ్స్ తోటి, లేకపోతే సినిమా నచ్చలేదా, 2 ఆప్షన్. అంతే కదా. వెళ్ళేటప్పుడు అసలు నాకు తెలియకుండానే ఫోన్ చేసి మరీ వెళ్తున్నాం అని చెప్పిన వాళ్ళు చేశాక ఏదో చెప్పాలి కదా. సో బాగాలేదని చెప్పలేక మొహమాట పడి అనుకుంటున్నా. నేను చేశాను, ఒక 2 గంటల తర్వాత చేస్తే కానీ కాల్ యూ బ్యాక్ అని పెట్టేశారు. ఏదైనా మీటింగ్లో ఉన్నారు. మళ్ళీ ఇంకో గంట రాత్రి 9:30 10 ఎంతో అయింది. ఇంకా పడుకునే ముందు ఫోన్ వచ్చింది. తీసి ఏంటండి అంటే, ఇప్పటిదాకా ఏడుస్తూ ఉన్నాను మీ క్లైమాక్స్కి. వాట్ ఏ ఫిల్మ్ అండ్ మీరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, మీరు ఏడుస్తారని నేను అసలు అనుకోలేదన్న. అంత వండర్ఫుల్ సినిమా, అసలు సచ్ ఏ హార్ట్ టచింగ్ ఫిల్మ్. నేను అందులో ఉండిపోయాను నేను, అందుకే మీకు కాల్ చేయబుద్ది కాలే. ఇది ఇంత పెద్ద పొగడతా కాదు, వాళ్ళు అనేది నిజం. ఒక సినిమా చూసిన తర్వాత దాన్ని ముందు వెంటనే ఎక్స్ప్లోర్ చేయకూడదు. అది ఇచ్చిన అనుభూతిని మనం ఆస్వాదించాలి, అప్పుడే మనం అది బయటికి కూడా కరెక్ట్గా చెప్పగలం. చిరంజీవి గారు 175 రోజుల ఫంక్షన్కి వచ్చి ఆయన ఇచ్చిన ప్రశంస జీవితంలో మర్చిపోయాను. ఏమన్నారు? ఇలా చూడగానే నీ గురించి చెప్పడానికి వచ్చాను డార్లింగ్ అని. ఆయన అసలు అంటే అంత పెద్ద ఆయన, అసలు ఆయన మామూలుగా జనరల్లీ అప్పటికి న్యాచురల్గా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు. ఆల్రెడీ ఎంఎస్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీకి చిరంజీవి గారు బాగా క్లోజ్. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఈయన యాక్ట్ చేశారు. సో న్యాచురల్గా ఆ రిలేషన్ ఉంది. సో ఆయన నా కోసం వచ్చానని చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఆయనకి వితౌట్ మనసంతా నువ్వే నా పరిచయం ఆయనతో, ఆయన సినిమాకి అసోసియేట్ డైరెక్టరే కదా, అంతే. బావగారు బాగున్నారు. కానీ ఆయన అసలు ఇలా ఎంత ఆ స్టేజ్ మీద కూడా ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాను. నేను ఆదిత్య కోసమే వచ్చాను, అతను బ్లెస్ చేయడానికి వచ్చానని చెప్తుంటే అసలు గూస్ బంప్స్. దట్ వాజ్ నాకు అలా ఇండస్ట్రీ నుంచి బాగా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎంఎస్ రాజు గారు నాతో లెక్కలు ఎప్పుడు చెప్పారు, ఆయన అన్ని లెక్కలు ముందు చెప్పారు, అవి నిజమయ్యాయి. మేము బీ సెలబ్రేటెడ్ అలాట్. అంటే ఒకటి నేను మిస్ అయింది ఏంటంటే, మా ఇంట్లో అప్పటికి